అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసినవారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. వినత చిక్కిపోయి ఉంది. కళ్ళల్లో ఉన్నట్లున్నాయి ప్రాణాలు, ముఖంలో దిగులు. వినీలను చూసి నవ్వింది. వినత, నువ్వు? సారీ వినీల, మళ్ళీ నీ జీవితంలో ప్రవేశించాను. వినీల ఏమీ జవాబు చెప్పలేదు. జరిగిపోయిన సంఘటనలన్నీ గబగబా గుర్తుకు వస్తున్నాయి. వినత తనకు రఘుకు ఫోర్జరీ లెటర్స్ రాసి ఇద్దరి మధ్య అఘాతం సృష్టించింది. ఆమె అలా చేయకపోయినట్లయితే ఈనాడు తన జీవితం ఒక కత్తుల బోనులాగా తయారై ఉండేది కాదు. అన్ని డొంక తిరుగుల్లో తిరగకుండా తనని సరాసరి అప్రోచ్ అయ్యి వినీల, రఘు నాకు కావాలి అని చెప్పి ఉంటే సంతోషంగా ఆమె జీవితం నుంచి తప్పుకుని ఉండేది. వినత, ఎప్పుడొచ్చావు? ఇండియాకు నిన్ననే వచ్చాను. డాడీ పోయాడని కేబుల్ వచ్చింది. వెంటనే వచ్చేసాను. డాడీ పోయారా? సారీ అంది వినీల. వినీల, నీ దగ్గరకు పేషెంట్గా వచ్చాను. ఏమిటి చెప్పు. ఈ మధ్య భరించరాని తలనొప్పి వస్తోంది. ఆ నొప్పి భరించలేక బాగా ఆల్కహాల్కి, స్లీపింగ్ టాబ్లెట్స్కు అలవాటు పడ్డాను. తలలో ఏదో ఉందని అనుమానం. అక్కడెవరికీ చూపించుకోలేదా? లేదు, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇక్కడికి రాగానే నిన్ను కలుసుకోవాలనిపించింది. రా, ఎగ్జామిన్ చేస్తాను. వినీల ఆమెను టేబుల్ మీద పడుకోబెట్టి మొదట జనరల్ ఎగ్జామిన్ చేసింది. వినత, యూ నీడ్ ఇన్వెస్టిగేషన్స్. అవసరం ఉన్నవన్నీ చేయి వినీల. సిస్టర్ని పిలిచి కేస్ ఇన్వెస్టిగేషన్స్కు రెడీ చేయమని చెప్పి వినత సిస్టర్ వెంట వెళ్ళి నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, నేను ఓపీ పూర్తి చేసుకుని వస్తాను అన్నది. వినత తల ఊపి ఆ రూమ్లోంచి బయటకు వచ్చింది. ఇలా రండి అన్నది సిస్టర్ దారి చూపిస్తూ. వినత తల తిప్పి నలువైపులా చూస్తుంది. ఎంత అప్టుడేట్గా అన్ని హంగుల్ని సమకూర్చుకొని ఉంది హాస్పిటల్. వినీల ఎంత గొప్పగా ఎదిగింది. సిస్టర్, నేను కూడా డాక్టర్నే, వినీల క్లాస్మేట్ని. ఒకసారి హాస్పిటల్ అంతా చూసి రావచ్చా? సిస్టర్ ఒక్క క్షణం తటపటాయించి అలాగేనన్నట్లు తల ఊపింది. వినత ఒక్కొక్క గది చూసుకుంటూ ముందుకు నడుస్తుంది. కొన్ని గదుల తలుపులు మూసి ఉన్నాయి, కొన్ని తెరిచి ఉన్నాయి. రకరకాల పేషెంట్స్ కనిపిస్తున్నారు. ఆపరేషన్ రూము, స్పెషల్ ట్రీట్మెంట్ రూము బయట నుంచే చూసింది. పైకి వెళ్ళింది. ఒక్కొక్క గదే దాటి వెళ్తూ 12వ నెంబర్ గదికి వచ్చేసరికి ఉలిక్కి పడింది. గది తలుపు తెరుచుకొని అప్పుడే ఒకతను బయటికి వస్తున్నాడు. స్ప్రింగ్ డోరు మూతపడే లోపల బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న రఘుకిషోర్ కనిపించాడు. ఏమిటి రఘు అనుకునే లోపల డోరు మూతపడిపోయింది. ఆమె అచేతనంగా అక్కడే నిలబడిపోయింది. బయటకు వచ్చిన మనిషి కిందకు దిగి వెళ్ళిపోయాడు. వినత అటు ఇటు చూసింది. ఎవరూ కనబడలేదు. ఎప్పుడు డాషింగ్ నేచరే. 12వ నెంబర్ గది తలుపు తీసి గబుక్కున లోపలికి దూరింది. అవును, రఘే. అక్షరాల రఘుకిషోరే. బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కళ్ళు ప్రశాంతంగా మూతలు పడి ఉన్నాయి. చప్పుడు చేయకుండా దగ్గరకు నడిచింది. రఘు, అబ్బా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అతని ముఖం మీదకు వంగింది. ఎంత ప్రేమించింది తన్ని, ఎంత జీవితాన్ని దుబారా చేసుకుంది. జీవితం ఎలా పాడు చేసుకుంది. రఘు, నా రఘు, ముద్దు పెట్టేసుకుందామా అన్నంత ఉద్రేకంగా ఉంది. మరి కొంచెం ముందుకు వంగింది. ఆమె పెదవులు అతని పెదవులకు దగ్గరకు వచ్చాయి. అతను కొంచెం కదిలినట్లయింది. ఉలిక్కిపడి వెనక్కి జరిగింది. అతను లేస్తే తనని చూస్తే రభస అవుతుందేమో. గబగబా గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తెరిచింది. అదే సమయానికి బయట నుంచి జేమ్స్ కూడా తలుపు తెరవటానికి వచ్చి హ్యాండిల్ మీద చేయి వేయబోయి దానంతటా అది తెరుచుకుంటుంటే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వినత కూడా అతన్ని చూసి నిశ్చేష్టురాలైపోయింది. ఇందాక గదిలో నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇతనే. వినత బయటకు అడుగు వేయగానే డోరు మూతపడింది. ఎవరు నువ్వు? అడిగాడు జేమ్స్ కఠినంగా. వినత తడబడింది. మా బంధువుల అబ్బాయి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎవరో 12వ నెంబర్ గదిలో ఉన్నాడని చెప్తే లోపలికి వచ్చాను. సారీ అని ఇహ అక్కడ ఉండకుండా చురుగ్గా కిందకు వెళ్ళిపోయింది. రఘు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? ఎన్నాళ్ళ బట్టి ఉన్నాడు? వినీల ఈ డబుల్ గేమ్ ఎందుకని ఆడుతుంది? ఇన్వెస్టిగేషన్స్ రూమ్లో పడుకుని వినత తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈఈబీ తీసింది. యాంబియోగ్రఫీ చేసేటప్పుడు వినత బాధకు ఓర్చుకోలేకపోయింది. అందుకని డీప్ సెడేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రిజల్ట్స్ వినీల చూస్తుండేసరికి వినత గాఢ నిద్రలో ఉంది. రిజల్ట్స్ చూసి వినీల నిట్టూర్చింది. ఆస్ట్రోసైటోమా, బ్రెయిన్ ట్యూమర్. ఆపరేషన్ చేస్తే వినత బతుకుతుందా? ప్రయోజనం ఉంటుందా?
ఆపరేషన్ చేయకపోతే ఎన్నాళ్ళు జీవిస్తుంది? చేస్తే ఎన్నాళ్ళు మనుగడ కొనసాగించగలదు? ఆలోచనలు కట్టేసి రౌండ్స్కు బయలుదేరింది. ఓ గంట తర్వాత రఘుకిషోర్ గదిలో ఉంది. ఆమెకు చాలా బడలికగా ఉంది. అయినా అలసటనేమాత్రం ముఖంలో కనిపించనివ్వకుండా చిరునవ్వుతో బెడ్ మీద అతని పక్కన కూర్చుంది. రఘు, భోజనం చెయ్యి. అతను జవాబు చెప్పకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. రఘు, ఏమిటి చూస్తున్నావు? విను, ప్రపంచంలో నీలాంటి త్యాగమూర్తి ఉంటుందా? నేనేం త్యాగం చేశాను? నీ సర్వస్వం ధారపోసావు. నా జీవితాన్ని తీర్చిదిద్దిన వాడి కోసం ఈ అల్ప కానుక సమర్పించుకోవటం త్యాగం అనిపించుకోదు రఘు. భయంగా ఉందా? దేనికి? రేపు ఆపరేషన్ అని. నీ చేతుల్లోకి ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని నిర్వహిస్తుంటే భయం దేనికి? సంతోషంగా ఉంది. రఘు, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అవుతావు, నాకు తెలుసు. అందరిలా జీవితాన్ని అనుభవిస్తావు. అందరికంటే ఎక్కువగా అనుభవిస్తాను. ఆమె అతనితో ఎన్నో చెబుదామనుకుంది, ఎన్నో వాగ్దానాలు తీసుకుందామనుకుంది. కానీ ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలకు అతనికి అవకాశం ఇవ్వకూడదనుకుని నిగ్రహించుకుని ఊరుకుంది. అతనికి అన్నం కలిపిపెట్టి సాయంత్రం మళ్ళీ కలుస్తానని చెప్పి బయటకు వచ్చింది. జేమ్స్తో రఘుని అతి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి కిందకు దిగింది. వినత ఇంకా నిద్రలేవలేదు. లేస్తే ఫోన్ చేయమని సిస్టర్కి చెప్పి ఇంటికి బయలుదేరింది. ఈ సాయంత్రం రాత్రి గడిచాక ఇన్ని సంవత్సరాలుగా తాను ఎదురుచూసిన క్షణం రాబోతోంది. తను సక్సెస్ అవుతుందా? కొన్ని రోజులుగా సరి అయిన తిండి, నిద్ర లేక అనుభవాల పరంపరతో, మానసికమైన హింసతో ఎంతో నలిగిపోయింది. తనలో ఇంకా ఏదైనా శక్తి మిగిలి ఉందా? ఉంది. తాను విజయం సాధించి తీరుతుంది. 4 అయింది. ఇంకా రవి ఇంటికి రాలేదు. హాస్పిటల్ నుంచి ఫోన్ కూడా రాలేదు. బెడ్రూమ్లో కూర్చుని డైరీ చేతిలోకి తీసుకుంది. ఇంకా నా గురించి ఎక్కువ ఆలోచించుకునే వ్యవధి లేదు, శక్తి కూడా లేదు. నేను తప్పు చేశానా? నా స్థితిలో ఉన్న ఏ ఆడదైనా స్వార్థం కోసం పాకులాడకపోతే తనని నమ్ముకున్న పురుషులకు ఆ ఇద్దరు భర్తల రూపంలో ఉన్నప్పుడు అంతకంటే న్యాయం చేయగలుగుతుందా? నా మనసులో కల్మషం లేదు. నాలో ఏ వ్యామోహము లేదు. నా నటనలో దుర్బుద్ధి లేదు. నా అనే వాళ్ళైనా ఇద్దరినీ నేను కాపాడుకోవాలి. ఆ దీక్షతోనే నన్ను నేను అర్పించుకున్నాను. నా శరీరాన్ని సమర్పించుకున్నాను. అలవికాని బరువును మోసాను. నా డైరీలో ఇహ ఎక్కువ పేజీలు ఉండవు. ఇంతకన్నా ఇహ రాయలేను. నా జీవిత చరిత్ర ఎవరికైనా తెలిస్తే నన్ను అసహించుకుంటారా? ప్లీజ్ వద్దు. ఒక్క కన్నీటి చుక్క నా కోసం రాల్చలేరా? నిజం, నేను నేరస్తురాల్ని కావచ్చు, కానీ పాపిని కాదు. నాది సహజ జీవనం కాకపోవచ్చు, కానీ చాలా సహజ జీవితాల కన్నా ఇందులో హృదయం ఉందని, నేను శరీరంతో కాక హృదయంతో జీవించానని ఈ తృప్తితోనే బయట కారాగిన చప్పుడైంది. చప్పున డైరీ మూసి షెల్ఫ్లో పెట్టి గది బయటకు వచ్చింది. 1 నిమిషం గడిచాక రవికిషోర్ లోపలికి వచ్చాడు. అతని ముఖం మామూలుగా లేదు. ఏదో చిరాకు, బాధ, ఉద్రేకాన్ని అణుచుకుంటున్నట్లు చిత్రమైన కదలికలు. వినీల అతని దగ్గరకు వచ్చింది. రవి, అలా ఉన్నావేం? బాగానే ఉన్నాను. కాఫీ తీసుకురానా? తల ఊపాడు. వినీల లోపలికి వెళ్ళింది. ఈవేళ అనుకోకుండా ఆమె అకౌంట్స్ తన రిఫరెన్స్లోకి వచ్చాయి. 4-5 నెలలుగా నర్సింగ్ హోమ్ లోన్ తాలూకు బకాయిలు కట్టడం లేదు. పైగా బ్యాంకులో బ్యాలెన్స్ నిల్. ఈ డబ్బంతా ఏం చేస్తుంది? నర్సింగ్ హోమ్ మీద ఆదాయం బాగానే ఉంది. తనకు తెలియకుండా ఇంత ఎందుకు ఖర్చు పెడుతోంది? వినీల కాఫీ తీసుకువచ్చింది. కాఫీ తాగుతూ ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. ఇంత అమాయకంగా, నిర్మలంగా ఉన్న ముఖం తనకి ద్రోహం తలపెడుతుందా? చీచి, ద్రోహం అనే మాటే ఆమె గురించి అనుకోవటం తప్పు. మరి ఆ డబ్బంతా ఏం చేస్తుంది? అడిగేస్తే తీవ్రంగా హర్ట్ అవుతుంది. సరిగ్గా ఆ సమయానికే నర్సింగ్ హోంలో మైకంగా పడుకొని ఉన్న వినత నిద్రలేచింది. కాసేపు బద్ధకంగా పడుకొని నెమ్మదిగా లేచి కూర్చుని జరిగిందంతా ఆలోచిస్తోంది. ఉదయం నుంచి జరిగినవన్నీ చకచకా గుర్తుకు వస్తున్నాయి. అవును, రఘుకిషోర్ ఇక్కడ ఎందుకున్నాడు? ఏమిటి వినీల జీవితంలోని రహస్యం? మెల్లిగా లేచి నిలబడి బయటికి వచ్చింది. దగ్గరలో సిస్టరు ఎవరూ కనబడలేదు. పైకి వెళ్లే మెట్లు అక్కడి నుంచే మొదలవుతున్నాయి. పైకి వెడితే ఆ యముళ్లాంటి కాపలావాడు ఎవడు? వాడికి రఘుకి ఏమిటి సంబంధం? ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళింది. 12వ నెంబర్ గది దగ్గరైతే ఎవరూ లేరుగాని కొంచెం దగ్గరలోనే ఇందాకటి మనిషి, ఎవరో స్త్రీ ఘర్షణ పడుతున్నారు. గబుక్కున పక్కకి నక్కింది. వాళ్ళిద్దరి మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి.
రంగమణి, మళ్ళీ దేనికి వచ్చావు అంటున్నాడు అతను కర్కశంగా. జేమ్స్, వీర్రాజుని పట్టుకుపోయి వారం రోజులైంది. మీ రహస్యం ఎవరికీ చెప్పను. నీ కాళ్ళు పట్టుకుంటాను. అతన్ని వదిలేయి. ఇంకా టైం రాలేదు రంగమణి. కొన్నాళ్ళు ఓపిక పట్టు. మా అవసరం తీరిపోయాక వాణ్ణి అప్పచెప్తాను. నిజంగా అప్పచెప్తావా? రంగమణి, రేపొద్దుట రఘుగారికి ఆపరేషను. ఇంకా సేపట్లో ఏర్పాట్లన్నీ చేసుకోవటానికి అమ్మగారు వస్తారు. ఇలాంటి సమయంలో నువ్వు ఇక్కడికి రావటం చాలా తప్పు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే బలవంతాన బయటకు గెంటాల్సి వస్తుంది. తెలిసిందా? అయితే వెళ్ళమన్నానా అని జేమ్స్ గర్జించాడు. ఆమె తనలో తానేదో గొనుక్కుంటూ వెనుతిరిగింది. చప్పున వినత ఎవరికంటా పడకుండా కిందకి దిగిపోయింది. రంగమణి హాస్పిటల్ ఆవరణ దాటి బయటికి వచ్చేసరికి ఆమె పక్కనే కారు ఒకటి వచ్చి ఆగింది. తల తిప్పి చూసేసరికి మునిపెన్నడూ చూడని అపరిచిత స్త్రీ స్టీరింగ్ ముందు కూర్చుని ఉంది. ఆమె తెల్లబోయి చూస్తుండేసరికి వినత పక్కకి వంగిపోయి డోర్ తెరిచింది. రా, కారెక్కు. ఎవరు మీరు? చెబుతాను, ఎక్కు. ఒక నిమిషం తటపటాయించి రంగమణి కారెక్కి కూర్చుంది. కారు వినత ఇంటికి వచ్చాక రంగమణిని లోపలికి గదిలోకి తీసుకువెళ్ళింది. కూర్చో. భయం లేదు. వినీల గురించి నీకు చాలా విషయాలు తెలుసు. ఏమిటవి? రంగమణి కళ్ళల్లో భయం గోచరించింది. నాకేం తెలీదు. నిజం, ఒట్టు, నాకేం తెలీదు అన్నది బెదిరిపోతూ. వినత గాడ్రేజ్ బీరువా తెరిచి ఇంచుమించు 10,000 ఉన్న ఒక నోట్ల కట్ట ఆమె ముందు గీరాటేసింది. చెప్పు, నీకు చాలా తెలుసు. రవికిషోర్, రఘుకిషోర్, నీకు తెలిసిందంతా చెప్పు. రంగమణి నోట్ల కట్ట వైపు ఆశగా చూస్తోంది. కానీ అంతలోనే భయంగా, అమ్మో చెప్పను, ఆ జేమ్స్ మా బావని చంపేస్తాడు. వినత బీరువా తెరిచి మరో కట్ట విసిరేసింది. ఇంకో 25,000. నీ పేరు బయటికి రానివ్వను. నీకు ఏ హాని కలగనివ్వను. కానీ నాకు మాత్రం ఈ నిజం తెలిసి తీరాలి. చెప్పకపోయావో? బీరువాలో ఇంకో అరలో ఉన్న పిస్టల్ బయటికి తీసింది. డాడీ మనసుపడి సంపాదించాడు గాని దీన్ని వాడే అవసరం ఎప్పటికీ రాలేదు. ఈవేళ మొదటిసారిగా పిస్టల్ ఆమె గుండెకు గురిపెట్టింది. చెబుతాను అంది రంగమణి భయంతో త్వరగా. కానీ నా పేరు బయటకు రానివ్వను. కాఫీ కప్ అందిస్తూ అన్నాడు రవికిషోర్. విను. 1 గేమ్. వినీల తెల్లబోయినట్లంది. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఈ క్షణాల్లోనా? అవును, ఈ క్షణాల్లోనే. ఈవేళ నీతో టేబుల్ టెన్నిస్ ఆడాలని ఎంతగానో అనిపిస్తోంది విను. అతని గొంతులో నిజముందో వ్యంగ్యముందో తెలియటం లేదు. వినీల 1 నిమిషం స్తబ్దుగా నిలబడింది. ఒక్క నిట్టూర్పు. సరే. ఇద్దరూ వంగి బ్యాట్లు చేతిలోకి తీసుకున్నారు. ఆమె సర్వీస్ చేయబోతోంది. ఫోన్ మోగింది. వినీల ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ తీసుకుంది. రవి ముఖంలో విసుగు. నేను వినతను. హాస్పిటల్ నుంచా? కాదు, మా ఇంటికి వచ్చేసాను. అవును, నీ డయాగ్నోసిస్ ఏమిటి? అదా, పెద్ద ఏం లేదు. మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అబద్ధం. వినీల ట్యూమర్ ఉంది. అవునా? వినీల ఏమీ మాట్లాడలేకపోయింది. మెలిగ్నెంట్ కూడా కావచ్చు. ఏం కాదు. రేపు తీరిగ్గా మాట్లాడదాం. వినీల, నాకు నిజం తెలుసు. చావంటే అసలు భయం లేదు. ఒకవేళ ఆపరేషన్ కేసు అయినా చేయించుకోను. బై ది బై, ఇంకో నిజం కూడా తెలుసుకున్నాను. రఘు నీ హాస్పిటల్లోనే ఉన్నాడని. అంతేకాదు, నువ్వు రవికిషోర్ని, రఘుని ఇద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నావని. వినీల ఊపిరి బిగపట్టింది. కంగ్రాచులేషన్స్ ఫర్ ది థ్రిల్లింగ్ అచీవ్మెంట్. తర్వాత మాట్లాడతాను. ఫోన్ పెట్టేసింది. ముఖాన పట్టిన చెమటలు తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది. ఎవరు? నా క్లాస్మేట్, ట్రీట్మెంట్ కోసం వచ్చింది అంటూ బ్యాట్ ఎత్తి సర్వీస్ చేసింది. రవి తన లెఫ్ట్ హ్యాండ్తో అవలీలగా తిప్పికొట్టాడు. వినీల రెస్పాన్స్ ఇవ్వలేకపోయింది. సర్వీస్ డౌన్. రవి మెరుపు వేగంతో సర్వీస్ చేశాడు. బంతి అటు సైడ్ టేబుల్ మీద పడి జుయిమని పైకి లేచింది. వినీల బ్యాట్కి అందలేదు. రవికి పాయింట్. 2, 3, 4, 5 పాయింట్లన్నీ వరుసగా అతనికే వస్తున్నాయి. అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజమా? ఎందుకని? ఆమె ముఖం కల్లోలితంగా ఉంది. హఠాత్తుగా ఆమె మీద జాలేసింది. తనెంత మూర్ఖుడు. ఆమె డబ్బు ఖర్చు పెట్టుకుంది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్, గొప్ప న్యూరో సర్జను. వ్యక్తిగతమైన అవసరాలు ఏమీ ఉండకూడదా? భర్త అయినంత మాత్రాన తనతో ప్రతిదీ చెప్పాల్సిన అవసరం ఉందా? వినీల కొద్దిగా తేరుకుంది. తాను మరీ ఇంత దుర్బలంగా కనబడితే అతనికి లేనిపోని అనుమానాలు రావచ్చు. తానెప్పుడూ ఓడిపోలేదు, ఓడిపోకూడదు. తర్వాత కొన్ని నిమిషాలు ఆమె స్పిన్ ధాటికి తట్టుకోలేక అతను మెలికలు తిరిగిపోయాడు.
ఆమె చేతికి సర్వీస్ రావటమే కాక వరుసగా 7 పాయింట్లు వచ్చాయి. ఫోను మోగింది. వద్దు అన్నట్లు చూశాడు. ఆమె నరాలు వణికిపోయినాయి. 1 మినిట్ అంటూ తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో వెళ్ళి రిసీవర్ అందుకుంది. వినీలా, నేను ఒక్క సందేహం. ఈ క్షణాన ఈ ఇద్దరిలో ఈ రహస్యం ఏ ఒక్కరికి తెలిసినా, ఇద్దరికీ తెలిసినా ఏం జరుగుతుంది? తల తిప్పి రవి వంక చూసింది. తన ముఖంలోకే చూస్తున్నాడు. నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంది తడారిపోతున్న గొంతుకతో. నేను బిజీగా ఉన్నాను. ఆ విషయం ఇప్పుడే తేల్చుకోవాలి. అంత తొందరగా తేలదు అని ఫోన్ పెట్టేసింది. ఎవరి న్యూసెన్స్ అన్నాడు రవి. ఇందాకటి మనిషే. తన డిసీజ్ గురించి చాలా యాంగ్షియస్గా ఉంది. మళ్ళీ గేమ్ మొదలైంది. వినీల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. వరుసగా పాయింట్లన్నీ అతనికే వస్తున్నాయి. మొదటి గేమ్ రవి గెలిచేశాడు. మనశ్శాంతి, మనశ్శాంతి, మనశ్శాంతి పొందాలంటే ఇదొక్కటే శరణ్యం. ఆటలో లీనమైపోవాలి. కనీసం కొన్ని క్షణాలు ప్రపంచాన్ని మర్చిపోవాలి. వినీల విజృంభించింది. కసిగా, ఉన్మాదంగా, ఉగ్రంగా ఆడుతోంది. 1, 2, 3 వరుసగా 10 పాయింట్లు ఆమెవే. ఫోన్ మోగింది. ఆమె తుళ్ళిపడి కదిలేలోపు అతను వేగంగా పరిగెత్తాడు. ఎవరు అన్నాడు విసురుగా. నేను వినీల ఫ్రెండును. తను కావాలి. ఇప్పుడు కుదరదు, తర్వాత ఫోన్ చేయండి అని జవాబు కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. ఆమె మళ్ళీ ధైర్యాన్ని కోల్పోయింది. బ్యాటు లొంగటం లేదు. అతను అవలీలగా ఆమెను కలుసుకున్నాడు. అప్పుడు తెలుసుకుంది తాను దొరికిపోతోంది. ఇన్నేళ్ల తపస్సు, నిగ్రహశక్తి అన్నీ కోల్పోతోంది. నో, మళ్ళీ ఆటలోకి వచ్చింది. అతను పట్టుదలగా, దీక్షగా ఆడుతున్నాడు. అటో పాయింటు, ఇటో పాయింటు. ఆమెకో పాయింటు ఎక్స్ట్రాగా వచ్చింది. ఇంకా ఒకటి సంపాదిస్తే. ఫోను మోగింది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అంటూ అతను వెళ్లే లోపలే ఆమె పరుగున వెళ్ళి అందుకుంది. నువ్వేనా? బై ది బై, రేపొద్దుట రఘుకు ఆపరేషన్ట కదూ? అయితే ఏమిటి? చాలా ఉంది. ఈ లోపల అతనికో సవతి ఉన్నాడన్న సంగతి తెలిసిందనుకో. తర్వాత మాట్లాడదామని చెబితే నీకు కాదు అని ఫోన్ పెట్టేసింది. ఆమె తిరిగి టేబుల్ దగ్గరకు వచ్చేలోపుగా మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి రవి ఆమె కంటే ముందుగా పరిగెత్తి రిసీవర్ అందుకొని ఆన్సర్ చేయకుండానే బటన్ నొక్కి తర్వాత రిసీవర్ ఆఫ్ చేసేశాడు. మెంటల్ అనుకుంటాను అంటూ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఆమె పాదాల కింద భూమి కదిలిపోతోంది. తెచ్చిపెట్టుకున్న బలం కరిగిపోయింది. తర్వాత పాయింటు రవికి జ్యూస్ అయింది. ఆ తర్వాత 2 పాయింట్లు వరుసగా అతనికే వచ్చాయి. గేమ్ గెలిచేశాడు. ఆమె దగ్గర జీవితంలో మొట్టమొదటి విజయం, అతని దగ్గర ఆమెకు మొట్టమొదటి పరాజయం. కానీ ఆమెకేమీ తెలియటం లేదు. ఓహ్ అని అరుస్తూ అతను ఆమె 2 చేతులతో ఎత్తుకొని గాల్లో తిప్పేస్తూ ముఖమంతా ముద్దులతో నింపేస్తూ ఉండటం కూడా ఆమెకు సరిగా తెలియదు. మరునాటి ఉదయం 8 గంటలు. ఆపరేషన్కి సన్నాహాలన్నీ పూర్తయినాయి. రఘుకిషోర్ని థియేటర్లోకి తీసుకెళ్లారు. వినీల హ్యాండ్స్ వాష్ చేసుకునేందుకు పక్క గదిలోకి వచ్చింది. బయట నుంచి ఓ సిస్టర్ వచ్చింది ఆతృతగా. మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలని ఎవరో వచ్చారు అంది భయపడుతూనే. ఆమె గుండె దడదడమని కొట్టుకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆమె నిన్నట్నుంచి గడే గడేకు ఉలికి పడుతూనే ఉంది. ఇప్పుడెలా వీలు? తన పేరు వినత అని చెప్పమన్నారు. ఏమైనా సరే మాట్లాడి తీరాలట. సరే అంటూ బయటికి వచ్చి వినత కూర్చున్న తన కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళింది. వినత ఓ కుర్చీలో ఆమె కోసమే ఎదురుచూస్తూ కూర్చుని ఉంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. చెప్పు. నిన్న నేను అడిగిన దానికి సమాధానం రాలేదు. సమాధానం నీకు తెలుసు. నాకు అపకారం జరుగుతుంది. కానీ అది ఎలాంటి అపకారమో నీకు తెలీదు. వినీలా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? అయి తీరుతుంది. నీకెలా నమ్మకం? నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. రఘు మళ్ళీ లేచి తిరగగలుగుతాడా? ఎలాంటి సందేహం లేదు. శాశ్వతంగా ఈ డిసీజ్ మళ్ళీ అతని ఛాయలకు రాదు. ఎలాంటి షాక్ తగిలినా ఇహ ముందు ఏ షాకులు అతన్ని ఏమీ చేయలేవు. వినత కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి క్రౌర్యం లేదు. జాలిగా ఉంది, దీనంగా ఉంది. వినీల 2 చేతులు పుచ్చుకుంది. వినీల, జరిగింది మర్చిపో. నిన్ను బెదిరించడం లేదు, అర్థిస్తున్నాను. ఆమెలో వచ్చిన మార్పు వినీలకు ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి అందే మృదువుగా. రఘు అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. అతన్ని పొందటానికి ఎన్ని నీచమైన అబద్ధాలు సృష్టించానో, ఎంత దూరం తీసుకెళ్లానో, ఎన్ని సంవత్సరాలు కూడా ఉంచుకుని తిరిగానో నీకు తెలుసు. అతనిప్పుడు నీవాడు. నీ సమస్యలేమిటో నాకు తెలీదు.
అక్కర్లేదు కూడా. నీ దారికి అడ్డురాను. నేనిప్పుడు రోగగ్రస్తురాల్ని. ఎన్నాళ్ళో బతకను. వినీలా, నన్ను అసహ్యించుకోకు. ఒకే ఒక్క కోరిక కాదనుకో. అతనితో, నా రఘుతో ఒక్క రాత్రి నేను గడిపేటట్టు వరం ప్రసాదించు. ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలుతున్నాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.